శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ధనుసు రాశి వారికి శని వక్రగమనం వల్ల తిరిగి మళ్ళా మంచి రోజులు రావడం జరుగుతుంది. ఈ శని భగవానుడు జూలై 27 నుంచి డిసెంబర్ 11వ తారీఖు మధ్యలో సుమారు 138 రోజుల పాటు వక్రగమనం పొందడం జరుగుతుంది. ఇది ధనుస్సు రాశి వారికి చాలా ఉపయోగపడే అదృష్ట స్థానంలోకి శని తన ప్రభావాన్ని చూపుతున్నాడు. అంటే ప్రస్తుతం ఈ రాశివారు 4వ స్థానం అయినటువంటి మీనరాశిలో అర్ధాష్టమ శని ప్రభావంలో ఉండడం జరిగింది. సో ఇది కామన్గా చతుర్థ భావ ఫలితాలు జాతకుడికి కష్టం కలిగిస్తూ ఉంటుంది. స్థాన చలనం లాంటిది జరుగుతూ ఉంటుంది. గృహంలో మనశ్శాంతి కరువైపోతుంది. విద్యార్థులు తన దృష్టి చదువు మీద పెట్టలేకపోతుంటారు. ఏదన్నా ఒక కొనాలన్నా, ఒక స్థిరాస్తి అమ్మాలన్నా కూడా ఆ ప్రయత్నం నెరవేరదు. అంటే అమ్ముదామంటే అమ్ముడైపోతుంది, కానీ సగం రేటుకి అడుగుతూ ఉంటారు. అలాగే విద్యార్థులకి కోరుకున్న కాలేజీలో సీటు కాకుండా వేరే ఎక్కడో దూరంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణాలన్నిటి నుంచి కూడా మరి శని వక్రగమనం ప్రారంభించడం వల్ల చతుర్థ భావం మీద తన యొక్క దృష్టి తగ్గించి తృతీయ స్థానం మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు. 3వ స్థానం అన్నది సాధారణంగా శనికి అనుకూలమైన స్థానం, కంపల్సరీగా అభివృద్ధిస్తూ ఉంటాడు. కాబట్టి 3వ స్థానంలో శని భగవానుడు ఈ రాబోయే 138 రోజుల్లో రాహుతో కలిసి ప్రయాణం చేయడంతో మీరు మళ్ళా పెద్ద పెద్ద ప్రయత్నాలు తిరిగి ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనుకున్నారు, లేదో కాలేజీలో సీటు సంపాదిద్దాం అనుకున్నారు, లేదంటే ఒక వెంచర్ వేద్దాం అనుకున్నారు, అంటే విదేశం వెళ్దాం అనుకున్నారు. ఆ ప్రయత్నం ఏదో కారణం వల్ల ఆగిపోయింది. మరి ప్రస్తుతం గతంలో పోగొట్టుకున్నటువంటి అవకాశాలు తిరిగి ఈ సమయంలో పొందడం జరుగుతూ ఉంటుంది. అదేంటంటే ఏదైనా పెద్ద వారితో కలిసి మీకు సహకరించడంతో ఒక పెద్ద ఆశ్రమం నిర్మించడం కానీ, పెద్ద కాలేజీ భవనం కట్టడం కానీ, ఒక వెంచరో ఒక విల్లాలో ఇటువంటి వాటిని కొనడం కానీ, నిర్మించడం కానీ, మీ ఆది స్వాధీనంలోకి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అంటే గతంలో చేసే ప్రయత్నాలు ఏవైతే విఫలమయ్యాయో అవి తిరిగి మళ్ళా మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. సో ఈ సమయంలో కొన్ని కొత్త కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క నేతృత్వంలో కానీ, మీరు ప్రధాన వ్యక్తిగా ఉంటూ మిగతా వాళ్ళు మీకు సహకరిస్తూ మీరు ఏదైనా కేవలం ఒక రాజకీయ పార్టీ స్థాపించాలన్నా, ఒక ఆశ్రమం నిర్మించాలన్నా, ఒక దేవాలయం నిర్మించాలన్నా, అంటే ఈ భాగ్యానికి అంటే 9వ స్థానం ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ కోసం కాకుండా ఇది దేశ శ్రేయస్సు కోసం, ధర్మం కాపాడాలనో, అందరినీ ఒక చోట పోగు చేసి ధర్మం కోసం పోరాడే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటారు. మరి ఈ సమయంలో మీరు ఇటువంటి ఒక ధర్మ పోరాటం లాంటిది సాగిస్తే దానికి చాలా గొప్ప మద్దతు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే మీ నేమ్ అండ్ ఫేమ్ కూడా చాలా వరకు విస్తరించే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి ఈ శని భగవానుడు ఏదైనా ఆస్పెక్ట్ అన్నది 5వ స్థానం మీద కూడా ప్రభావం చూపడం వల్ల ఉద్యోగం మారాలనే మీ ఆలోచన, అంటే ఉద్యోగం మారడం కన్నా కంప్లీట్ ప్రొఫెషన్ మారే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ప్రస్తుతం మీరు ఉపాధ్యాయ వృత్తిలోనే ఏదో ఉద్యోగం చేస్తున్నారు, అది విడిచిపెట్టి మీరే స్వతంత్రంగా ఒక కాలేజీ పెట్టడం, లేదంటే ఏదైనా ఒక ఆశ్రమం స్థాపించడం, ఏదో ఒక దేవాలయం నిర్మించడం, అంటే స్వతంత్ర వృత్తిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్వతంత్ర వృత్తిలో ఉన్నవాళ్ళు ఏదన్నా ఒక సంస్థకి డైరెక్టర్గాను, ఒక పెద్ద ఆశ్రమాన్ని టేకప్ చేయడం, కొన్ని అదనపు బాధ్యతలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అది పెద్దవారి విషయంలో అనుకుందాం. కొన్ని చిన్నవారికి కూడా ఉద్యోగపరమైనటువంటి చేంజెస్, ఫైనాన్స్ నుంచి బ్యాంకింగ్లోకో, బ్యాంకింగ్ నుంచి ఎడ్యుకేషన్లోకో, ఈ విధంగా మీరు ఈ డిపార్ట్మెంట్ మారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడం, అలాగే మిమ్మల్ని మీరు సంపూర్ణంగా మార్చుకోవడం జరుగుతుంటుంది. అంటే మీ యొక్క హోదా స్టేటస్ మారుతూ ఉంటుంది. గతంలో ఒక నిక్నేమ్తో ఏదో
ఒక టీచర్ గానో ఒక లాయర్ గానో పిలుస్తుంటారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఒక గురువు గానో ఒక అయ్యవారనో లేదంటే ఒక ఫాస్టర్ అనో ఈ విధంగా మీ యొక్క స్టేటస్ కూడా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితాశయంలో మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ రాబోయే ఈ 138 రోజుల్లో కొన్ని కొత్త మార్పులు అటు వృత్తిపరంగాను వ్యక్తిగతంగాను ఆలోచనలోనూ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ ఒక గట్టి ప్రయత్నం ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకొని మాత్రమే ప్రారంభించాలి. ఈ ధనుసు రాశి వారు ఏదో ముందు హడావుడిగా ప్రారంభించడం ఈ మధ్యలో ఆగిపోవడం అలా జరుగుతుంటుంది. అలా కాకుండా మీరు ముందుగానే అన్ని వనరులు చూసుకొని మనం ఎంతవరకు చేయగలం నిర్ణయించుకొని ఆ ప్రయత్నం ప్రారంభిస్తే ఈ సమయంలో మీ ప్రయత్నం అన్నది తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ యొక్క ప్రొఫెషన్ అన్నది మారబోతుంది. అది మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. శని భగవానుడు అంటే శని ఏ రూపంలో అయితేనే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ఈ విధంగా తన యొక్క అంటే శని 12 రాశులు మారడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి 2.5 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల్లో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే శుభ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మిగతా 22 సంవత్సరాలు కూడా జాతకుని ఏదో విధంగా ఏదో భావాన్ని బట్టి ఆ క్రమశిక్షణతో స్ట్రగుల్ ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే శని పెట్టినటువంటి ఇబ్బందులు అంటే శని ఇబ్బందులు అనడం కన్నా శని ఇచ్చే అవకాశాలు ఉపయోగించుకోవడం అన్నది చాలా ఈజీ మాట. మీరు చేయవలసిందల్లా అత్యంత క్రమశిక్షణతో మన సాంప్రదాయాలు పాటిస్తూ పెద్దలు పెట్టిన నియమాలు పాటిస్తూ ఎప్పుడన్నా సరే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేగడం అన్నది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవడం, మధ్యాహ్నం నిద్ర అంటే అది ముసలి వాళ్ళకి రోగులకి ఎగ్జాంపుల్ ఉంటుంది తప్ప మధ్యాహ్నం అనేది నిద్ర ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోవద్దు. ఈ విధంగా ముందు ఈ క్రమశిక్షణ పాటించడం, ప్రతిరోజు కూడా మీ యొక్క కుల ఆచార ప్రకారం దైవనామ స్మరణ చేసుకోవడం, కుటుంబంలో పెద్దల్ని గౌరవించడం. అంటే మెయిన్గా శని యొక్క మీకు ఎంత ఇబ్బంది పడి జన్మశని అయినా అవనవండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులు ఇప్పుడు చాలామంది అక్కడ చేయించేస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని అంటే సేవించడం అంటే పూర్వంలాగా ఏమి కాళ్ళు నొక్కడం అదేం చేయక్కర్లేదు. మీరు వాళ్ళకి అడిగి మీకు ఏంటి బాబు అవసరం, మీకు ఏమైనా బిస్కెట్లు కావాలా, లేదంటే ఎన్నో మంచీలు తాగుతారా, లేదంటే ఎన్నో మందులు తెచ్చి పెట్టాలా, అంటే వాళ్ళకి ఏదైనా ఇలాంటి సేవ చేయడం మీకు ఇష్టమైతే వాళ్ళు ఫిజికల్గా కూడా సేవ చేయొచ్చు. ఈ అంటే మరి ఈ సత్యసాయిబాబా ఉన్నప్పుడు ఈ నారాయణ సేవ అని వాళ్ళు ఈ బాబా డెవోటీసు ప్రతి వారం ఈ నారాయణ సేవని చేస్తుండేవారు ఈ సత్యసాయిబాబా డెవోటీస్ వాళ్ళు. సో అది కూడా వాళ్ళకి అంటే బాబా వారు ఆ విధంగా వాళ్ళతో చేయించి వారి యొక్క శనిని యాక్టివేట్ చేయించి వాళ్ళకి మంచి మార్గంలో నడపడానికి అవకాశం ఇస్తుండేవారు ఆయన బాబా గారు. సో అలాగే రోగులు ఎవరైతే హాస్పిటల్లో రోగులు ఉంటారో ఆ రోగులకి సేవ చేయడం వల్ల మీరు మరణం లాంటి గండాన్నన్నా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఆ మరణాన్ని నుంచి కూడా బయటపడవచ్చు. అంటే మీరు హాస్పిటల్లో చేరే అవకాశం ఉంది. మీరు హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ రోగులు సేవ చేయడం వల్ల అది ఆ విధంగా న్యూట్రల్ అవుతుంది. ఇది మాస్టర్ ఈకే గారు ఇటువంటి రెమెడీస్ వారి యొక్క భక్తులతో చేయించి వారి యొక్క దీర్ఘ రోగాలను కూడా ఆయన తగ్గిస్తూ ఉండేవారు. అంటే ఏదైనా శని సేవ చేయడం అది ఎవరైతే తన పనులు తాను చేసుకోలేరో వృద్ధులో బలహీనతో వాళ్ళకి చేయాలి తప్ప బాగా ఆరోగ్యంలో ఉన్నవాడికి మీరు ఎంత సేవ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. పైపెచ్చి అది మీకు ఇంకో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు మీరు అంటే బయట వారికి సేవ చేయడం, బయట వారికి భోజనం పెట్టడం కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకో తాతగారికో అమ్మమ్మలకో నాన్నలకో వారికి ముందు సేవ చేయవలసి ఉంటుంది. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏదో వేరే వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి మంచి చెడ్డలు చూడడం అది మీకు మరింత పాపాన్ని మూటగడుతూ ఉంటుంది. ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు ఎటువంటి కష్టం రాకుండా చూడటం, వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆత్మీయంగా వాళ్ళని పలకరించడం, అవసరమైతే వాళ్ళకి ఫిజికల్గా సేవ చేయడం, వాళ్ళ అవసరాలకి మంచి దుప్పటం, మంచి పడక ఏర్పాటు చేయడం, శుభ్రమైన ఆహారం పెట్టడం, వాళ్ళు పడుకునేలాగా మంచి పడక ఏర్పాటు చేయడం, వాళ్ళకు రూమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు 100%
అంటే ఈ శని భగవానుడు కేవలం తన ప్రభావాన్ని మీ మీద కాకుండా కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుంటాడు. అంటే మీరు చేసేది తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకు సేవ చేస్తే రేపు మీ సంతానం మీకు సేవ చేయడం జరుగుతుంటుంది. ఇది ఏదైనా శని కర్మకారకుడు. మీ కర్మల్ని బాధ్యతల్ని కరెక్ట్గా చేస్తే మీరు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఏ దాన ధర్మాలు చేయక్కర్లేదు, ఏ పుణ్యక్షేత్రాలు దర్శించక్కర్లేదు. మీ పెద్దవారిని సేవ చేస్తూ అలాగే ఇతరులకు కూడా ఇబ్బందులు లేకుండా చూడడం. కేవలం మీ పని వాళ్ళు కూడా ఉంటారు, మీ డ్రైవర్లు ఉంటారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల కూడా వినయ విధేయతలతో వాళ్ళ అవసరాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి అవసరాలు తీర్చడం వల్ల కూడా మీకు ఈ శని యాక్టివేట్ ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా శనిని కంట్రోల్ చేసే శక్తి మీ చేతుల్లోనే ఉంది. అది మీరు ఎంత కష్టపడి చేసుకుంటే మీ యొక్క అభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.